సార్ గురుగారు నాకు ఒక డౌట్. ఇప్పుడు అసలు మీరు సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారు? సినిమా ఇండస్ట్రీ జర్నీ ఎంత ఇప్పుడు మీది? నేను హై స్కూల్ డేస్ నుంచి కూడా నాకు పెద్ద నాటకాలు తెలియవు అసలు. మా స్కూల్ హెడ్ మాస్టర్ కల్చరల్ యాక్టివిటీస్లో బెస్ట్ ఆయన సరదా ఇలాంటివన్నీ. రామ ఆస్క్స్ ఫర్ సీత, రామాయణంలో బిట్టు చేయాలి, పిల్లల చేత చేయించాలని సరదా. అంటే పెద్ద డైలాగులు డ్రామాగా కాకుండా ఊరికే అసలు ప్రజెంటేషన్ ఆఫ్ ఏ డ్రామా ఎలా ఉంటుంది అన్నట్టుగా ఏదో ఐడియా ఆయనకి. నువ్వు గుమ్మడి గింజలో ఉన్నావు, నువ్వు రామా వేషం వేయన్నారు నన్ను మిమ్మల్ని. సరే సరే మాస్టర్ అంటే కాదలే, సరే అన్న. అలా ఇద్దరు ముగ్గురు నేను సెలెక్ట్ చేశారు, ఇది చేయండి. దాంట్లో పెద్ద డైలాగ్స్లో ఏముండవు, ఈజ్ రామ ఈజ్ లక్ష్మణ అని పరిచయం చేస్తే నమస్కారం ఉండాలి అంతే. స్టేజ్ మీద నిలబెట్టారు మమ్మల్ని. అలాగా స్టేజ్ అనేది ఏర్పడింది అప్పట్లో. తర్వాత ఇంకా కాలేజీలోకి వెళ్ళాక ఇది ఇంట్రెస్ట్ ఎక్కువైంది నాకు. ఓకే, యాక్ట్ చేయాలి, డ్రామాల్లో యాక్ట్ చేయాలి, డ్రామాల్లో యాక్ట్ చేసే అనుభవం ఉంటే కానీ సినిమాల్లోకి వెళ్ళాం. ఇలాగ ఏదో ఒక ధోరణ ఏర్పడింది. సరే మళ్ళీ దాంట్లో కాంపిటీషన్ అక్కడ కాలేజీలో మీ ఏ డ్రామాకి ఎవరిని సెలెక్ట్ చేస్తారు, నాకు కూడా వేషం ఇవ్వండి అని సినిమాలో అడిగినట్టుగా నన్ను వేషం ఇవ్వండి అని డ్రామా వాళ్ళందరూ అడిగా. ఆ యూనిట్లు ఉంటారు కదా. అవునవును. నేను అడగడం చూశారు వాళ్ళేమో ఒక లేడీ క్యారెక్టర్ని సబ్జెక్ట్ తీసుకుందామని, డ్రామా తీసుకుందామని చేద్దామని వాళ్ళ ఉద్దేశం. ఇంచేత వాళ్ళ ఉద్దేశం లేడీ క్యారెక్టర్ యాక్ట్ చేయడానికి ఎవరు లేరు, లేడీస్ ఎవరు రారు. ఓకే ఓకే, మగవాళ్ళు యాక్ట్ చేయాలి, బాయ్స్ యాక్ట్ చేయాలి. ఒక బాయ్ లేడీగా యాక్ట్ చేస్తే ఆ డ్రామాకి కాంపిటీషన్ వేరే ఎవరు ఉండరు, ఒకటే డ్రామా వస్తుంది, ఆ డ్రామాకి అవార్డు వస్తుంది గ్యారంటీ అని వాళ్ళ క్లెయిమ్. అది మిగిలిన బాయ్స్ యాక్ట్ చేసే నాటకాలు ఉంటాయి, కానీ లేడీ క్యారెక్టర్ వేసే నాటకం ఒకటి వేస్తే మనకే గ్యారంటీగా అవార్డు వస్తుంది ఆ కాంపిటీషన్లో అని చెప్పి వాళ్ళు పట్టుబట్టి, నువ్వు ఏడదాన్ని వేషం వేస్తే చెప్పు నీకు ఇస్తాం ఆ డ్రామా, నీకు అవార్డు వస్తుంది, మాకు అవార్డు వచ్చినట్టు అని నన్ను బలవంత పెట్టారు. ఓకే, సరే చేస్తాను, యాక్టింగ్కి ఏదైతే ఉంది అని చెప్తే లేడీ క్యారెక్టర్ వేయడానికి దంత వేదాంతం అని గండుపాటి రాధాకృష్ణ గారు రావా ఆ క్యారెక్టర్ వేయడానికి రెడీ అయిపోయాను. వేసాను, రెడీ అయిపోయి కాలేజీలో లేడీ యాక్టింగ్ క్యారెక్టర్ చేసేవాళ్ళు లేరు కాబట్టి నాకు అవార్డు వచ్చింది, ఆ యూనిట్కి అవార్డు వచ్చింది. ఇలాగా ఒక ఎంకరేజ్మెంట్. అప్పుడు కాలేజీలో హాస్టల్లో ఇద్దరు ఉండేవాళ్ళం, చంద్రమోహన్ నేను. వాడు నన్ను చూసి నువ్వు హీరోయిన్ బాగా యాక్ట్ చేసావు, నీ హీరోగా యాక్ట్ చేసి నువ్వు హీరోయిన్గా యాక్ట్ చేసి నాటకాలు ఏమన్నా చేద్దాం మనం సరదాగా మాట్లాడేవాడు. అలాగే అలాగే హాస్టల్లో నాటకం వేయవలసి వస్తే హాస్టల్ డేకి వీళ్ళిద్దరూ యాక్టర్లే కదా, మీ ఇద్దరు కలిసి ఏదో నాటకం వేయండి అని మాకు అంటగా అందుకు చెప్తే హాస్టల్లో ఇద్దరు కలిసి నాటకాలు వేసాం. ఇలాగా డ్రామా మీద ఒక గ్రిప్ వచ్చింది. అందరూ చూసి బాగా చెబుతున్నావు డైలాగ్స్ అని, ఆ సినిమాలో డైలాగ్ చెప్పు, ఆ జగ్గయ్య డైలాగ్ ఎలా ఉంటుందో చెప్పు, ఏది నా చేతి చెప్పిస్తూ ఉండేవారు, వాగిస్తూ ఉండేవారు. ఓకే, సో ఇంట్రెస్ట్ ఎక్కువైంది. ఇలాగా అయిపోయి నువ్వు సినిమాలో ట్రై చేయొచ్చు అనే వరకు వచ్చారు జనంలోంచి, మాటలు, ఫ్రెండ్స్లోంచి. నేను బీఎస్సీ 3 ఇయర్ డిగ్రీ కోర్సులో 2 ఇయర్స్ అయిపోయింది. 2 ఇయర్స్ అయిపోగానే నేను చదువు కూడా వదిలేసి మెడ్రాస్ వెళ్ళిపోయాను. అంటే మీకు చంద్రమోహన్ గారు మీకంటే ముందు వచ్చారా? మీకు నేను ముందు వెళ్ళా. మీరు ముందు వెళ్ళారు, చంద్రమోహన్ గారి కంటే ముందు వెళ్ళారు. అంటే మెడ్రాస్ వెళ్ళిపోయి నాకు ఎవరు గ్రిప్ అంటే అడ్డాల నారాయణరావు గారని రేలంగికి ముందర బ్యాచ్లో ఒక కమెడియన్. ఓకే ఓకే, మంచి కమెడియన్. తర్వాత రేలంగి సినిమా తీస్తూ ఈయనకి డైరెక్టర్ ఇచ్చాడు. ఓకే ఓకే, అలాగే ఒక డైరెక్టర్ నాకు తెలిసినవాడు ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళా. దూరపు చుట్టం ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఇలాగా డ్రామాలో యాక్ట్ చేశాను, నేను సినిమాల్లో ట్రై చేద్దామని, మీ సహాయం కావాలి. ఆయన చాలా కష్టం అది, సినిమా ఇండస్ట్రీ అంటే ఏమిటనుకున్నావు, మహాసముద్రం, నేను కష్టాలు పడుతున్నాను, పైగా నువ్వు 2 ఏళ్ళు చదివావు, 3 ఏళ్ళది కూడా చదివేసి
డిగ్రీ తీసుకుని రా, అప్పుడు డిగ్రీ ఉపయోగిస్తుంది, ఇక్కడ కూడా నువ్వు ట్రై చేద్ది అని చాలా ఎలా ఉంటుందో అంచేత చదువు మానేకి రాక వెళ్ళిపోవాలి. సరే వెళ్ళి చేసి 3 ఏళ్ళ చదివేసి పట్టుదలగా ఆయన రమ్మన్నాడు కదా ఏదో ఇచ్చేస్తాడు మనకి అనుకుని 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత డిగ్రీ తీసుకుంటే వెళ్ళాను. వెళ్తే నేను అన్ని విషయాలు చెప్పాను నీకు. సినిమా ఇండస్ట్రీ చాలా కష్టం, హీరో అవ్వడం అనేది చాలా కష్టం. నీ జాతకం ఎలా ఉందో హీరో అవుతావు నాకు తెలీదు. ప్రస్తుతం చదువుకున్నవాడు కాబట్టి ఏదైనా టెక్నికల్ కోర్స్ నేర్చుకుంటే దాంట్లో స్టాండ్ అవ్వచ్చు, లేకపోతే హీరో అవుతావేమో నాకు తెలియదు. నీ యాంబిషన్ని కాదని అనట్లేదు, కానీ కష్టం అనేది చెప్తున్నాను. నీకు ఏ క్రాఫ్ట్ ఇష్టం అయితే డైరెక్షన్ ఇష్టం అండి. అయితే తాపీ చాణక్య గారని రోజులు మారాయి డైరెక్టర్, సారథి స్టూడియోలో డైరెక్టర్ ఆయన మెడ్రాస్లో సినిమా డైరెక్ట్ చేయడానికి వస్తున్నాడు. ఆయనతో పరిచయం చేస్తాను. ఆయనకి అసిస్టెంట్లు ఎవరు లేరు కాబట్టి ఆయన దగ్గర నేర్చుకోమని అప్పచెబుతాను నేను. సరేనండి. ఆయన వచ్చాడు, ఆయన పరిచయం చేశాడు. ఆయన దగ్గర అసిస్టెంట్లు ఉన్నా కూడా నన్ను ఊరికే అప్రెంటిస్గా వారసత్వం అనే సినిమా, దాంట్లో బిగినింగ్లో ఎన్టీఆర్ అంజలి. ఓ ఫస్ట్ సినిమానే రామారావు గారు అంజలి గారు ఫస్ట్ సినిమా అదే. ఆ సినిమాకి అప్రెంటిస్గా జీతం లేకుండా స్టూడియోకి వెళ్ళడం, అన్ని షూటింగ్ చూస్తూ ఉండడం, కెమెరామెన్ ఏం చేస్తాడు, డైరెక్టర్ ఏం చేస్తాడు, ఎడిటర్ ఏం చేస్తాడు, అన్నీ స్టడీ చేయడం అనేది నా పని. నాకు వాళ్ళు ఏం పని చెప్పరు, నాకేం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పరు, ఏముండదు. జస్ట్ సీ అండ్ లెర్న్.